నేను చెప్పిందే విన్నారో, లేకపోతే గనక వాళ్ళకే ఈ ఆలోచన ఉందో తెలీదు గానీ, నేను మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే, ఈ ఘర్షణల దగ్గర నుండి చూసినటువంటి వాడిగా, ఈ పెట్రోల్ బాంబులు ఎట్లా తయారవుతుంటాయి, ఎవరు జేస్తుంటారు, ఎలా జేస్తుంటారు, నాటు బాంబులు ఎలా తయారవుతుంటాయి ఇదంతా. తాజాగా ఎట్టకేలకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులకి క్లియర్ ఆదేశాలిచ్చింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కోడ్ ప్రకారం కంటైనర్లు, సీసాలో పెట్రోల్, డీజిల్ పొయ్యొద్దని ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని ఆదేశించింది. పౌర సరఫరాల శాఖ ద్వారా పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు ఈసీ నోటీసులు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పెట్రోల్ బంకుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. అయితే బెజవాడ లాంటి చోట్ల ఎవరైతే ఈ గ్యాంగులు ఉంటాయో, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు వచ్చేటప్పటికి మీరు గనక మేము అడిగినప్పుడు బాటిల్లో పెట్రోల్ పోయిపోతే పెట్రోల్ బంకు తగలబెడతాం లాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారట. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండేటటువంటి హెచ్చరికలు ఉంటాయి. బట్ అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి అవసరమైతే వాళ్ళకి. సేమ్ టైం పెట్రోల్ పోస్తే పెట్రోల్ బంకు యజమానులు కూడా కేసులు పాలవుతారు. పోసినటువంటి వాళ్ళు కూడా కేసులు పాలై జైళ్ళ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.